మంచు కురుస్తోంది. చుట్టూ గడ్డ కట్టించే చలి. మనమైతే వెచ్చని దుస్తులు లేకుండా కొన్ని నిమిషాలు కూడా అక్కడ నిలబడలేం. కాని దాదాపు వస్త్రాలు లేకుండా ఒక సాధువు ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాడు. మరో సాధువు దశాబ్దాలుగా తన కుడి చెయ్యిని కిందకు దించలేదని చెప్తున్నాడు. ఇంకొందరు శరీరం నిండా బూడిద పూసుకుని చేతిలో త్రిశూలాలు పట్టుకుని కుంభమేళాలో అకస్మాత్తుగా కనిపిస్తారు. కాని కుంభమేళా ముగిసిన తర్వాత వీరంతా ఎక్కడికి వెళ్తారు? వీరి వెనుక నిజంగానే అతీంద్రియ శక్తులు ఉన్నాయా? లేక మనకు తెలియని కఠినమైన శిక్షణ, శరీర నియంత్రణ మరియు వేల సంవత్సరాల ఆధ్యాత్మిక సంప్రదాయం ఉన్నాయా? ఈరోజు భారతీయ సాధువుల ప్రపంచంలో దాగి ఉన్న 10 ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం. నిజం ఎప్పుడూ కథల కంటే ఆసక్తికరంగా ఉంటుంది. ట్రూత్ టేల్స్కి స్వాగతం. మొదటి నిజం. సాధువు కావడం అంటే కేవలం కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. బయటనుంచి చూస్తే ఒక వ్యక్తి కాషాయం ధరించి ఇల్లు వదిలి వెళ్ళిపోతే సాధువుగా మారిపోతాడని మనకు అనిపించవచ్చు. కానీ అనేక సన్యాస సంప్రదాయాల్లో సాధువుగా మారడమనేది చాలా కఠినమైన ప్రయాణం. ముందుగా ఒక గురువును ఆశ్రయించాలి. ఆ గురువు ఆధ్వర్యంలో ధ్యానం, యోగం, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆ సంప్రదాయానికి సంబంధించిన నియమాలను నేర్చుకోవాలి. సంపద, కుటుంబ బంధాలు, వ్యక్తిగత కోరికలు, సామాజిక గుర్తింపు, వీటన్నిటిపైనా ఉన్న మమకారాన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి. కొన్ని నాగసాధు సంప్రదాయాల్లో కొత్తగా చేరే వ్యక్తికి తన పాత జీవితం ముగిసిపోయిందనే భావన కలిగించే ప్రతీకాత్మక దీక్షా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అంటే అతని శరీరం చనిపోలేదు, కానీ అతని పాత వ్యక్తిత్వం, పాత కోరికలు, పాత బంధాలు ముగిసిపోయాయని దాని అర్థం. ఆ క్షణం నుంచి అతను తన కోసం కాకుండా సాధన కోసం జీవించాలనేది ఆ దీక్ష వెనుక ఉన్న భావన. రెండవ నిజం. నాగ సాధువులు ఒకప్పుడు యోధ సన్యాసులుగా కూడా వ్యవహరించారు. సాధువు అనగానే మనకు ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న వ్యక్తి గుర్తుకు వస్తాడు. కాని కొన్ని నాగసాధు అఖాడాలకు ఆయుధ శిక్షణతో సంబంధం ఉన్న చరిత్ర కూడా ఉంది. గతంలో యాత్రికులను, ఆధ్యాత్మిక కేంద్రాలను మరియు తమ సంప్రదాయాలను రక్షించడానికి కొన్ని సన్యాస సమూహాలు యుద్ధ విద్యలను అభ్యసించేవని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. అందుకే కొంతమంది నాగసాధువుల చేతుల్లో త్రిశూలాలు, కత్తులు, బల్లాలు వంటి ఆయుధాలు కనిపిస్తాయి. కుంభమేళా ఊరేగింపుల్లో కొంతమంది చేసే కత్తిసాము, గుర్రపు స్వారీ మరియు యుద్ధ విన్యాసాలు చూసేవారిని ఆశ్చర్యపరుస్తాయి. వారు కేవలం సాధువులు మాత్రమే కాదు, ఒకప్పుడు ఆధ్యాత్మిక యోధులుగా కూడా గుర్తింపు పొందారు. మూడవ నిజం. నాగ సాధువుల శరీరంపై బూడిద ఎందుకు పూసుకుంటారు? చాలామందికి వచ్చే మొదటి అనుమానం ఇదే. వారు బూడిద పూసుకోవటం వెనుక కేవలం చలి నుంచి రక్షణ పొందాలనే ఉద్దేశం మాత్రమే లేదు. భస్మం శివుడితో ఉన్న అనుబంధానికి ఒక ప్రతీక. అదే సమయంలో ఈ శరీరం శాశ్వతం కాదని గుర్తు చేసే సంకేతం కూడా. మనిషి ఎంత అందంగా ఉన్నా, ఎంత ధనవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా చివరకు ఈ శరీరం బూడిదగానే మారుతుంది. అందుకే భస్మం అహంకారాన్ని వదిలేయాలనే సందేశాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. బూడిద పూసుకోవటం వల్ల చలి అసలు వెయ్యదని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. వారు చలిని తట్టుకోవటానికి దీర్ఘకాలిక అలవాటు, శ్వాస సాధనలు, మానసిక నియంత్రణ మరియు వారి జీవన విధానం కూడా కారణాలు కావచ్చు. అంటే దీనిలో ఆధ్యాత్మిక ప్రతీక ఉంది. శరీరానికి అలవాటు కూడా ఉంది, కానీ ప్రతి విషయాన్ని అతీంద్రియ శక్తిగా భావించకూడదు. నాలుగవ నిజం. సాధువులందరూ ఒకే సంప్రదాయానికి చెందినవారు కాదు. బయట నుంచి చూసినప్పుడు సాధువులందరూ ఒకే సమూహంలా కనిపించవచ్చు. కానీ భారతదేశంలో అనేక రకాల సన్యాస సంప్రదాయాలు ఉన్నాయి. శైవ సాధువులు, వైష్ణవ సాధువులు, నాగ సాధువులు, దశనామి సన్యాసులు, ఉదాసీనులు, నాథయోగులు, అఘోరీలు, ఇలా అనేక మార్గాలు ఉన్నాయి.
వీరికి ప్రత్యేకమైన గురు పరంపరలు, దుస్తులు, ఆచారాలు మరియు తాత్విక నమ్మకాలు ఉంటాయి. వీరిలో చాలామంది అఖాడాలు అనే వ్యవస్థలకు చెందినవారుగా ఉంటారు. అఖాడా అంటే కేవలం వ్యాయామం చేసే ప్రదేశం కాదు. సాధువులకు సంబంధించిన శిక్షణ, నియమాలు, గురు పరంపర, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించే సంస్థ లాంటి వ్యవస్థ. ప్రతి అఖాడాకు తనదైన నాయకత్వం, సంప్రదాయం మరియు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 5వ నిజం: కుంభమేళా ముగిసిన తర్వాత నాగసాధువులు ఎక్కడికి మాయమవుతారు? కుంభమేళా సమయంలో వేలమంది నాగసాధువులు ఒకేసారి కనిపిస్తారు. కానీ కార్యక్రమం ముగిసిన తర్వాత వారు అకస్మాత్తుగా కనిపించకుండా పోతారు. దీంతో వారు రహస్య గుహల్లోకి వెళ్ళిపోతారని, హిమాలయాల్లో ఎవరికీ తెలియని ప్రదేశాల్లో జీవిస్తారని సోషల్ మీడియాలో అనేక కథలు ప్రచారమవుతాయి. వాస్తవానికి అందరూ ఒకే ప్రదేశానికి వెళ్లరు. కొందరు తమ అఖాడాలకు తిరిగి వెళ్తారు, కొందరు ఆశ్రమాల్లో ఉంటారు, మరికొందరు ప్రజలకు దూరంగా ఉన్న సాధనా ప్రదేశాలకు వెళ్తారు. కొంతమంది సంచార జీవితం కొనసాగిస్తారు. వారు సాధారణంగా సోషల్ మీడియా, ఫోన్, ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. అందువల్ల వారు ఎక్కడ ఉన్నారనే విషయం సాధారణ ప్రజలకు తెలియదు. అదే వారు అకస్మాత్తుగా మాయమైపోయినట్లు అనిపించటానికి ప్రధాన కారణం. 6వ నిజం: చలిలో వస్త్రాలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు? మంచుతో నిండిన ప్రాంతాల్లో చాలా తక్కువ దుస్తులతో ధ్యానం చేస్తున్న సాధువుల వీడియోలు మనం చూస్తుంటాం. దీనిని చూసినప్పుడు వారికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ మన శరీరం కొన్ని పరిస్థితులకు క్రమంగా అలవాటు పడగలదు. దీనినే శరీర అనుకూలత అంటారు. దీర్ఘకాలం చలి వాతావరణంలో జీవించడం, నియంత్రిత శ్వాస, ధ్యానం మరియు తీవ్రమైన మానసిక ఏకాగ్రత చలిని అనుభవించే విధానంపై కొంత ప్రభావం చూపవచ్చు. కొన్ని ప్రత్యేక ధ్యాన పద్ధతులు శరీర ఉష్ణ నియంత్రణపై ప్రభావం చూపగలవని కొన్ని శాస్త్రీయ పరిశోధనలు సూచించాయి. అయితే ఆ అధ్యయనాలు ప్రధానంగా ప్రత్యేక శిక్షణ పొందిన టిబెటన్ ధ్యాన సాధకులపై జరిగాయి. అందువల్ల ప్రతి భారతీయ సాధువు తనకు కావలసినప్పుడు శరీర ఉష్ణోగ్రతను పెంచగలడని చెప్పడం సరైంది కాదు. ఇక్కడ అసలు ఆశ్చర్యం మాయాశక్తి ఉందా లేదా అనేది కాదు. సంవత్సరాల సాధన ద్వారా మనిషి తన శరీర స్పందనలను ఎంతవరకు నియంత్రించగలడు అనేదే. 7వ నిజం: కొంతమంది సాధువుల దీక్షలు వారి శరీరాన్నే శాశ్వతంగా మార్చేస్తాయి. కొంతమంది సాధువులు సంవత్సరాల పాటు మౌనంగా ఉండే మౌనవ్రతం పాటిస్తారు. మరికొందరు చాలా కాలం నిలబడే దీక్ష చేపడతారు. ఇంకొందరు ఒక చెయ్యిని ఎప్పుడూ పైకెత్తి ఉంచే కఠినమైన దీక్షను పాటిస్తారు. అమర్ భారతి అనే భారతీయ సాధువు 1973 సంవత్సరంలో తన కుడి చెయ్యిని పైకెత్తినట్లు చెబుతారు. శివుడిపై భక్తికి మరియు ప్రపంచ శాంతికి ప్రతీకగా ఆ చెయ్యిని తిరిగి కిందకు దించలేదని ఆయన గురించి ప్రచారంలో ఉంది. మొదటి కొన్ని సంవత్సరాలు ఆయన తీవ్రమైన నొప్పిని అనుభవించినట్లు కథనాలు చెబుతున్నాయి. దీర్ఘకాలం చెయ్యిని ఒకే స్థితిలో ఉంచడం వల్ల కండరాలు క్షీణించవచ్చు, కీళ్లు గట్టిపడవచ్చు, రక్త ప్రసరణలో మార్పులు రావచ్చు. చివరకు ఆ చెయ్యిని సాధారణంగా కిందకు దించడం కూడా అసాధ్యమవుతుంది. అయితే ఆయన చెయ్యిని ఒక్కసారి కూడా దించకుండా 8 సంవత్సరాలు ఉంచారనే పూర్తి కాలాన్ని నిర్ధారించే స్వతంత్ర వైద్య రికార్డులు అందుబాటులో లేవు. కాబట్టి దీనిని పూర్తిగా నిర్ధారించబడిన శాస్త్రీయ రికార్డుగా కాకుండా ఆయన చేస్తున్నట్లు చెప్పబడుతున్న అత్యంత కఠినమైన దీక్షగా మాత్రమే చూడాలి. 8వ నిజం: అఘోరీల అసలు తత్వం ప్రజలను భయపెట్టడం కాదు. అఘోరీ అనే పేరు వినగానే శ్మశానం, పుర్రెలు మరియు భయంకరమైన ఆచారాలు మనకు గుర్తుకొస్తాయి. సోషల్ మీడియాలో అఘోరీల గురించి అత్యంత సంచలనాత్మకమైన కథలు ప్రచారమవుతుంటాయి. కానీ అఘోరీల తత్వాన్ని కేవలం భయానకమైన దృశ్యాలతో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. వారి తాత్విక భావన ప్రకారం ఈ ప్రపంచంలో మనం పవిత్రం, అపవిత్రం, మంచి, చెడు అని ఏర్పరచుకున్న విభజనలు మన మనస్సు సృష్టించినవిగా భావిస్తారు.
శ్మశానం మనిషి తన మరణాన్ని తప్పించుకోలేడని స్పష్టంగా చూపించేచే ప్రదేశం. అక్కడ సాధన చేయడం ద్వారా మరణ భయాన్ని, అహంకారాన్ని మరియు అసహ్య భావనను అధిగమించాలని కొందరు ప్రయత్నిస్తారు. కానీ ఒక వ్యక్తి చేసిన అరుదైన ఆచారాన్ని తీసుకుని అఘోరీలందరూ అలాగే చేస్తారని చూపించడం తప్పు. వైరల్ వీడియోల్లో కనిపించే ప్రతి వ్యక్తి నిజమైన అఘోరీ అని కూడా చెప్పలేం. అందుకే వారి గురించి వినిపించే ప్రతి సంచలనాత్మక కథను నిజమని నమ్మకూడదు. 9వ నిజం: సన్యాస జీవితం పురుషులకు మాత్రమే కాదు. సాధువు అనగానే గడ్డం, జటలు, కాషాయ వస్త్రాలతో ఉన్న పురుషుడినే మనం ఊహిస్తాం. కానీ భారతదేశంలో మహిళా సన్యాసులు కూడా ఉన్నారు. వారిని సాధ్వీలు, సన్యాసినులు లేదా వారి సంప్రదాయానికి సంబంధించిన ఇతర పేర్లతో పిలుస్తారు. వారు కూడా గురువుల నుంచి దీక్ష తీసుకుంటారు. యోగం, ధ్యానం, ఆధ్యాత్మిక అధ్యయనం, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు ఆశ్రమాలను నిర్వహిస్తారు. మరికొందరు ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు. సన్యాసం అనేది ఒక లింగానికి సంబంధించిన జీవితం కాదు. భౌతిక కోరికల నుంచి దూరంగా వెళ్ళి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలనే వ్యక్తిగత నిర్ణయం. 10వ నిజం: సాధువులందరూ గుహల్లో లేదా అడవుల్లోనే నివసించరు. కొంతమంది సాధువులు హిమాలయాల్లో, గుహల్లో లేదా ప్రజలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఏకాంత సాధన చేస్తారు. కానీ అందరూ అలాగే ఉండరు. చాలామంది ఆశ్రమాల్లో నివసిస్తారు. కొందరు వేదాంతం బోధిస్తారు. కొందరు యోగం నేర్పిస్తారు. మరికొందరు అన్నదానం, విద్య, ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే సన్యాసం అంటే తప్పనిసరిగా సమాజం నుంచి పారిపోవడం కాదు. కొంతమందికి సమాజంపై ఉన్న బాధ్యతను మరొక రూపంలో నిర్వర్తించడం కూడా సన్యాస జీవితం కావచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న: భారతీయ సాధువులకు అతీంద్రియ శక్తులు ఉన్నాయా? కొంతమంది సాధువులు చేసే పనులు సాధారణ వ్యక్తులకు అసాధ్యంగా కనిపించవచ్చు. చలిని తట్టుకోవడం, ఎక్కువ సమయం ధ్యానం చేయడం, మౌనవ్రతం పాటించడం, శరీరాన్ని ఒకే స్థితిలో ఉంచడం, చాలా తక్కువ ఆహారంతో జీవించడం, ఇవన్నీ చూసినప్పుడు మాయాశక్తులు ఉన్నాయని అనిపించవచ్చు. కానీ అసాధారణమైన ప్రతి విషయం అతీంద్రియమైనది కావాల్సిన అవసరం లేదు. సంవత్సరాల సాధన, క్రమశిక్షణ, శరీర అనుకూలత, మానసిక ఏకాగ్రత మరియు మనకు తెలియని సంప్రదాయాలు, వీటిలో చాలా విషయాలను వివరించగలవు. అయితే సాధువుల పేరుతో మోసం చేసే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అందుకే ఎవరైనా తమకు అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పినప్పుడు ఆధారాలు లేకుండా నమ్మకూడదు. అలాగే కొంతమంది మోసగాళ్లను చూసి ప్రతి సాధువును మోసగాడని కూడా అనుకోకూడదు. నమ్మకానికి, అనుమానానికి మధ్య ఆధారాలను పరిశీలించడమే సరైన మార్గం. భారతీయ సాధువుల ప్రపంచంలో మనకు పూర్తిగా అర్థం కాని అనేక సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించినవి, కొన్ని చారిత్రక పరిస్థితుల నుంచి వచ్చినవి, మరికొన్ని మనిషి శరీరం మరియు మనస్సు సాధించగల అసాధారణ సామర్థ్యాన్ని చూపించేవి. కానీ వాటిని అర్థం చేసుకోవాలంటే భయంతో కాకుండా, సంచలనంతో కాకుండా, పకుండా ప్రశ్నించే మనస్సుతో చూడాలి. ఎందుకంటే నిజమైన రహస్యం సాధువుల దగ్గర మమాయాశక్తులు ఉన్నాయా అనేది కాదు. ఒక మనిషి తన కోరికలను, భయాలను, శరీరాన్ని మరియు మనస్సును ఎంతవరకు నియంత్రించగలడు అనేదే. మీకు ఈ 10 నిజాల్లో అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏది? దశాబ్దాలుగా చెయ్యి పైకెత్తిన సాధువా? చలిలో ధ్యానం చేసే సాధకులా? లేక ఒకప్పుడు యోధులుగా వ్యవహరించిన నాగసాధువులా? మీ సమాధానాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆశ్చర్యపరిచే నిజాలు ప్రతిరోజూ తెలుసుకోవాలంటే ట్రూత్ టేల్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.